హలో ఎవరోన్ ఫైనల్లీ మన డ్రీమ్ బైక్ అయితే అచీవ్మెంట్ చేసేసాం. ఇదే యమహా R15S V3 మోడల్. దీనిలో ఉన్న స్పెసిఫికేషన్ అండ్ ఫ్యూచర్స్ ఏమన్నా ఉన్నాయి మొత్తం చూద్దాం ఒకసారి. ఇది 155cc ఇంజిన్, మాక్సిమం పవర్ వచ్చేసి 18 bhp. సో టాప్ స్పీడ్ వచ్చేసి 136 కిలోమీటర్స్, మైలేజ్ వచ్చేసి 46 కిలోమీటర్స్ వస్తుంది అంటున్నారు. సో మాక్సిమం 40 కిలోమీటర్స్ అయితే రావచ్చు. సో దీనికి వచ్చేసి 6 స్పీడ్ గేర్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది, డ్యూయల్ ABS ఉంటుంది, యాంటీ బ్లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ ఫ్రంట్ బ్యాక్ రేర్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, అలాయ్ వీల్స్ ఉంటాయి. అలాయ్ వీల్స్ కి ఆరెంజ్ కలర్ అయితే ఉంటుంది, ట్యూబ్లెస్ టైర్స్. సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170 mm, ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్స్ ఉంటుంది. సీటింగ్ కెపాసిటీ అయితే 2 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ఫ్యూల్ ఇండికేటర్స్ అన్ని డిజిటల్ గా ఉంటాయి. మొత్తం టోటల్ డ్యూయల్ LED హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి, అలాగే టైల్ ల్యాంప్ కూడా LED ఉంటుంది. సైడ్ ఇండికేటర్స్, హాలోజన్ బల్బ్స్ అయితే ఉన్నాయి. సో ఈ బైక్ కలర్ వచ్చేసి మ్యాటీ బ్లాక్. సో మొత్తం మ్యాటీ బ్లాకే ఉంటుంది. గ్రాఫిక్ స్టిక్కర్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది, సో మొత్తం బ్లాకే కనిపిస్తుంది. హెడ్ ల్యాంప్ పైన అయితే ఒక R15S అని చిన్న స్టిక్కరింగ్ గ్రాఫిక్ స్టిక్కర్ అయితే ఉంటుంది. అలాగే హెడ్ ల్యాంప్స్ అయితే నైట్ టైం అయితే చాలా పవర్ఫుల్ గా ఉంది, మొత్తం క్లియర్ విజన్ ఉంటుంది. హెడ్ ల్యాంప్స్ అయితే LED ప్రొవైడ్ చేస్తారు కాబట్టి క్లియర్ కనిపిస్తుంది. అలాగే సైడ్ నుంచి చూస్తే మనకి ఇక్కడ గ్రాఫిక్ స్టిక్కర్ ఒకటి పెద్ద సైజ్ లో కనిపిస్తుంది, R15S అని. సో అంతకు మించి ఇంకేమి స్టిక్కరింగ్ అయితే ఉండదు, మొత్తం బ్లాకే ఉంటుంది. బైక్ వైబ్రీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ వీల్ యొక్క డిస్క్ సైజ్ వచ్చేసి 282 mm, రేర్ వీల్ డిస్క్ సైజ్ వచ్చేసి 220 mm. సో గేర్ ట్రాన్స్మిషన్ వచ్చేసి ఒకటి వచ్చేసి ఫ్రంట్ ఉంటుంది, మిగతా 5 వచ్చేసి బ్యాక్ అయితే ఉంటాయి. సో ఇది గేర్ సిస్టమ్ అండ్ స్లిప్పర్ ఖర్చు ఉంటుంది దీంట్లో. సీట్ హైట్ అయితే చాలా హైట్ గా అనిపిస్తుంది నాకైతే. సో నాకైతే ఈజీగా అందింది, నేను 5.7. సో నాకు గ్రౌండ్ అయితే చాలా ఈజీగా అంది బైక్ మీద నుంచి. బైక్ రైడ్ చేసేసి రోడ్ ప్రెజెన్స్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూద్దాం ఒకసారి. బైక్ యొక్క రోడ్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది, లుక్ అయితే అదిరిపోయింది అండ్ స్పీడ్ పికప్ అయితే ఎక్సలెంట్ ఉంది. క్లచ్ కానీ గేర్ షిఫ్టింగ్ కానీ చాలా స్మూత్ అయితే ఉంది, చాలా బాగుంది. దీంట్లో సస్పెన్షన్ అయితే చాలా అయితే బాగుంది. సస్పెన్షన్ అయితే చాలా స్మూత్ ఉంది, ఎక్సలెంట్ ఉంది సస్పెన్షన్. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఉంది. రైడింగ్ చేసేటప్పుడు చాలా కంఫర్ట్ గా రైడ్ చేయొచ్చు. కాకపోతే నార్మల్ బైక్స్ నడిపి స్పోర్ట్స్ బైక్ కి చేంజ్ అయినప్పుడు ఏంటంటే మన రైడింగ్ పొజిషన్ అయితే చేంజ్ అవుతుంది. ఎందుకంటే మన బాడీ మొత్తం ఫ్రంట్ కి బెండ్ అయ్యి రైడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు షోల్డర్స్ మీద, హ్యాండ్స్ మీద కొంచెం ప్రెజర్ గా ఫీల్ అయిపోతాం. కాబట్టి ఎక్కువ దూరం డ్రైవ్ చేయలేము, లాంగ్ డిస్టెన్స్ లో చేయలేము. ఈ స్పోర్ట్స్ బైక్ యొక్క సీటింగ్ పొజిషన్ అనేది మనకు అలవాటు అవ్వాలి. బైక్ స్టార్ట్ చేస్తే ఇలా వెల్కమ్ చెప్తుంది, హాయ్ బడ్డీ అని. సో మొత్తం డిజిటల్ మీటర్ ఉంటుంది. అలాగే ఫ్యూల్ ట్యాంక్ మీద బోత్ సైడ్స్ యమహా బ్రాండ్ లోగో అయితే ఉంటుంది. అలాగే R50 అనే స్టిక్కరింగ్ అయితే ఉంటుంది చిన్నది. 2 సైడ్స్ కూడా ఎయిర్ ఫ్లో ఉంటుంది. అలాగే ఎయిర్ ఫిల్టర్ ఉంది అండ్ డబుల్ హార్న్ అయితే ఉంటుంది మనకి. సో హార్న్ అయితే చాలా లౌడ్ అయితే ఉంది. సో ఫైనల్లీ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ప్రైస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాకుండా ఆన్ రోడ్ ప్రైస్, మనం డెలివరీ తీసుకుంటే ఎంత ప్రైస్ కి వస్తుంది అనేది గురించి మాట్లాడుకుందాం. ఇది అరౌండ్ 1,90,000 అయితే వస్తుంది ఈ వేరియంట్. సో దీంట్లోనే వేరియంట్స్ చాలా ఉన్నాయి. పర్టికులర్ ఈ వేరియంట్ అయితే 1,90,000 అవుతుంది. ఒకవేళ EMI ఫైనాన్స్ లో తీసుకోవాలంటే 2,10,000 అవుతుంది. సిటీస్ని బట్టి మన ఆన్ రోడ్ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో మీలో ఎవరైనా R15 లవర్స్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.